నమస్తే. నేను డాక్టర్ రమాదేవి పాపులు, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. అంటే పిల్లలు సంతానం ఇంటి దగ్గర వాళ్ళంతట వాళ్ళకి కలగకపోతే మా ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ట్రీట్మెంట్ని ఇన్ఫర్టిలిటీ అంటారన్నమాట. మాది ఐవీఎఫ్ అసిస్ట్ అని శ్రీనగర్ కాలనీలో మా హాస్పిటల్ ఉందన్నమాట. ఇంతకుముందు నేను డాక్టర్ రమాస్ టెస్ట్ ట్యూబ్ బేబీ అని దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో నా సెంటరు ఫస్ట్ సెంటర్ అనమాట. నేను 1991లో స్టార్ట్ చేశాను. దాని తర్వాత నేను చాలా హాస్పిటల్స్ వచ్చినాయి. ఇప్పుడు సంతానలేమికి చిన్న చిన్న ప్లేసెస్లో కూడా ట్రీట్మెంట్స్ దొరుకుతుంది. దానికి యాక్చువల్గా పైనీర్ నేను. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ, ఫస్ట్ సారిగేట్ బేబీ, ఫస్ట్ ఇక్సీ బేబీ మా హాస్పిటల్లోనే పుట్టారనమాట. అయితే ఇన్ఫర్టిలిటీ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అందులో ఏంటంటే ఇప్పుడు మామూలుగా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మనకి ఓన్లీ ఆ పేషెంట్కి ఆరోగ్యం బాగలేకపోతే ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇద్దరు మనుషులకి, ఇద్దరు అంటే భార్య భర్త ఇద్దరు కూడా నార్మల్గా ఉన్నారా లేదా అని ఇద్దరు పేషెంట్స్ని కలిపి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్. ఇది కాక ఈ మధ్యకాలంలో ఏంటంటే థర్డ్ పార్టీ రీప్రొడక్షన్ అంటాం. అంటే మగవాళ్ళల్లో వీర్యకణాలు సరిగా లేకపోయినా, ఆడవాళ్ళల్లో ఎగ్ తయారవటం ఆగిపోయినా, లేకపోతే ఆడవాళ్ళ గర్భసంచిలో లోపల పొరని ఎండోమెట్రియం అంటాం. ఇది డ్యామేజ్ అయినా కూడా అది వేరే పక్క వాళ్ళ సహాయం మనం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అంటే స్పర్మ్ లేకపోతే స్పర్మ్ డొనేషన్, ఎగ్ లేకపోతే ఎగ్ డొనేషన్, ఆ తర్వాత యూట్రస్ లోపల ఎండోమెట్రియం కనుక పాడైతే అది సారుగసి. ఇలా వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కాక మూడో పర్సన్ని ఇన్వాల్వ్ చేయడాన్ని థర్డ్ పార్టీ రీప్రొడక్షన్ అంటారు. అయితే ఈ థర్డ్ పార్టీ రీప్రొడక్షన్లో ఇప్పటిదాకా ఏంటంటే మన దగ్గర లేకపోతే వేరే వాళ్ళ దగ్గర నుండి మనం ఒక డబ్బు అప్పు తీసుకున్నట్టుగా అప్పు తీసుకొని ఈ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసి వాళ్ళకి సంతానం కలిగేటట్టు చేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఇంకొక లేటెస్ట్ ట్రీట్మెంట్ ఇంట్రడ్యూస్ చేశాము. నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణము ఈ థర్డ్ పార్టీని లేకుండా వీళ్ళ ద్వారానే, ఈ భార్యాభర్తల ద్వారానే ప్రెగ్నెన్సీ రావడానికి వచ్చిన కొత్త మెథడ్ గురించి డిస్కస్ చేస్తాను. దీంట్లో ఏంటంటే స్టెమ్ సెల్ థెరపీ అంటాం. స్టెమ్ సెల్స్ అంటే మామూలుగా మనకి తెలుగులో దాన్ని మూల కణాలు అంటారనమాట. మూల కణాలు అంటే ఇప్పుడు మనకి సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి ఎర్ర రక్త కణాలు మన శరీరంలో ఒక 120 రోజులు అది ప్రాణంతో ఉంటుంది. అది చనిపోయి కొత్త క్రాప్ వస్తుంది అనమాట. అట్లా మన శరీరంలో ప్రతి సెల్లు కూడా ఒక రాయిలాగా మనం పుట్టినప్పుడు ఏ సెల్ ఉంటుందో మనం చనిపోయేదాకా ఆ సెల్ ఉండదు. పాత సెల్స్ చనిపోతుంటాయి, కొత్త సెల్స్ పుట్టుతూ ఉంటాయి. ఈ కొత్త సెల్స్ పుట్టేదానికి మన శరీరంలో స్టెమ్ సెల్స్ అనేవి ఉంటాయి. కానీ మన ఏజ్తో పాటు ఈ స్టెమ్ సెల్స్ కూడా ఏజ్ అయిపోతాయి. అందుకని అవి రీజనరేషన్ అనేది దాంట్లో మామూలు సెల్స్కి ఎలా పోతుందో ఈ మూల కణాలకు కూడా దానికి రీజనరేషన్ కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. అందువల్ల మనకి ఇప్పుడు దాదాపుగా ఏజింగ్ అంటే ఏంటి, మనకి రీజనరేషన్ ఎప్పుడైతే మనకి తక్కువ అవుతుందో మన బాడీ ఏజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీలో మనము ఎగ్ డొనేషను, ఆడవాళ్లలో తీసుకుంటే ఎగ్ డొనేషను, తర్వాత ఎండోమెట్రియం పాడైతే సారుగేటు, ఈ రెండింటిని అవాయిడ్ చేయడానికి మనకి ఈ మూల కణాల ట్రీట్మెంట్ అనేది మనకి ఇప్పుడు ప్రపంచంలో ప్రాచుర్యం అవుతుంది. అయితే దీంట్లో ఏంటంటే మూల కణాలు అసలు ఎక్కడ ఉంటాయి, సోర్స్ ఏంటి, మనం ఎలా తీసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. అయితే మూల కణాలు మన ఓన్ బాడీలో తీసుకోవటానికి మనకి ఇప్పటిదాకా పాపులర్ అయిన సోర్స్ ఏంటంటే బోన్ మ్యారో. బోన్ మ్యారో ఏంటంటే మనకి ఈలియక్ బోన్, ఈ పెల్విక్ దగ్గర ఉండేదాన్ని బోన్ని ఈలియక్ బోన్ అంటారనమాట. ఈలియక్ బోన్ని పంక్చర్ చేసి దాంట్లో నుండి బోన్ మ్యారో యాస్పిరేట్ చేస్తాం. ఈ బోన్ మ్యారోలో నుంచి ఎర్ర రక్త కణాలని తీసేసి దాంట్లో మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ అంటారనమాట. ఈ మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ నుంచి మనకి ఏ టిష్యూ కనుక మన శరీరంలో డ్యామేజ్ అవుతుందో ఆ టిష్యూ ఎక్కడ డ్యామేజ్ అయిందో అక్కడ లోకల్గా ఇవ్వటానికి అవుతుంది, లేకపోతే మనకి గ్లూకోజు ఇట్లాంటివి ఇచ్చినట్టుగా ఐవి ద్వారా ఇవ్వటానికి వీలవుతుంది అనమాట. అయితే ఇప్పుడు అసలు మూల కణాల సోర్సు మనకి శరీరంలో అడల్ట్ మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ అంటాం. ఇవి మనకి 1 బోన్ మ్యారో, 2 ఫ్యాట్ టిష్యూ, 3 మెన్స్ట్రల్ బ్లడ్ నుండి తీయచ్చు, తర్వాత డెంటల్ పల్ప్ నుండి తీయచ్చు. అలాగే ఇప్పుడు ఫీటల్ నుండి మనకి ప్లాసెంటా నుంచి లోపల ప్లాసెంటా అంటే
మాయ మీద ఉండే అమ్నియాటిక్ మెంబ్రెయిన్ అంటాము, ఆ మెంబ్రెయిన్ నుండి తీయొచ్చు. తర్వాత బేబీ చుట్టూ ఉండే నీళ్ళని అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటారు, దాంట్లో నుండి తీయొచ్చు. తర్వాత కార్డ్ అంటే అంబలికల్ కార్డ్ అనేది ఇప్పుడు బ్లడ్ వెసల్స్ దాంట్లో ఉంటాయి అన్నమాట. ఆ కార్డ్ నుంచి కూడా మనము స్టెమ్ సెల్స్ తీసుకోవచ్చు. అయితే అడల్ట్ స్టెమ్ సెల్కి తర్వాత ఈ ఫీటల్ స్టెమ్ సెల్స్కి డిఫరెన్స్ ఏంటంటే, అడల్ట్ స్టెమ్ సెల్ అనేది మన ఏజ్తో పాటు అది ఏజ్ అయిపోతుంది కాబట్టి మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ సెల్స్ దొరకవు దాంట్లో. తర్వాత దాంట్లో ఏంటంటే దానికి స్టెమ్నెస్ అంటాం, అంటే మల్టిప్లయింగ్ కెపాసిటీ అది కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి దీంట్లో మనకి ఆల్రెడీ డీజనరేట్ అవుతున్న టిష్యూకి మనం డీజనరేషన్ ట్రీట్మెంటు ఈ సేమ్ అడల్ట్తోని ఇస్తే గనక మనకి రిజల్ట్స్ కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీని నుండి అది వేస్ట్ కాకుండా ఇప్పుడు ప్రపంచంలో మనకి ఆర్గాన్స్ ఫెయిల్ కావటం, అంటే కిడ్నీ ఫెయిల్ కావటం, లివర్ ఫెయిల్ కావటం, హార్ట్ ఫెయిల్ కావటం, ఇట్లా ఎన్నో రకాల ఆర్గాన్స్ మనకి ఫెయిల్ అయితే మనము వాటిని ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గాన్ డొనేషన్కి మనకి ఎక్కువ కాన్షియస్నెస్ లేదు. ఎవ్వరూ కూడా అటాప్సీ చేస్తామన్నా ఆర్గాన్స్ డొనేట్ చేయాలన్నా అది ఒక పెద్ద ప్రాసెస్. తర్వాత దాంట్లో మనం అటాప్సీ చేయడానికి ఇష్టపడరు. తర్వాత దాంట్లో వెంటనే ఆర్గాన్ తీసిన వెంటనే దాని వయబిలిటీని మళ్ళీ వేరే వాళ్ళ శరీరంలో పెట్టడానికి కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. ఇలా రకరకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత అవైలబిలిటీ తక్కువ ఉంది. తర్వాత కాస్ట్ కూడా, ఆపరేషన్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. లక్షల్లో 50 లక్షలు, కోటి అలా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని ఎప్పుడైనా సరే ఇది ఇప్పుడు ఒక కిడ్నీ కానీ ఒక లివర్ కానీ ఈ అర్లీ స్టేజ్లో, ఇంకా ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నప్పుడు కనుక ఈ స్టెమ్ సెల్స్తోని కనుక ట్రీట్మెంట్ చేస్తే ఇది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్టిలిటీ అనేది ఎందుకు ఇంత కామన్గా ఉంది, అసలు రీజన్స్ ఏంటి ఇన్ఫర్టిలిటీకి, దీని గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకొక మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే ఈ మధ్య పీసీఓడి అనేది కూడా చాలా కామన్గా చూస్తున్నాము. అండ్ ఇన్ఫర్టిలిటీకి